వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. జెడ్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన నేపాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. కర్ఫ్యూ ప్రకటించింది. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని డిమాండ్ చేశారు. మరోవైపు నేపాల్ను ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో భారత్ భద్రతను పెంచింది. భారత్ నేపాల్ సరిహద్దులో హై అలర్ట్ జారీ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అసలు నేపాల్లో జెడ్ ఆందోళనకు కారణమేంటి? ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఆ దేశ ఆర్మీ తీసుకుంటున్న చర్యలేంటి? ఇదే వాళ్ళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో మరి పాల్గొనడానికి ఉన్నారు విశ్లేషకులు శివరామరెడ్డి గారు, అలాగే డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, అలాగే పిఎన్ మూర్తి గారు. ఒక వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. నమస్తే అండి మూర్తి గారు. నమస్తే. నమస్తే. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, మీరు చెప్పండి సార్. ఇవాళ జెడ్ నేపాల్లో హింసాత్మక ఘటనలు మనం చూస్తూ ఉన్నాము. మరి యువత ముందుకు వచ్చి కేవలం సోషల్ మీడియా బ్యాన్ చేయడంతో మరి ఇక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత ఆగ్రహించడానికి గల కారణాలేంటి? సోషల్ మీడియా కారణం అని కాదు. సోషల్ మీడియా ఒక వెపన్. ఒక 20 సంవత్సరాల క్రితం టెలివిజన్, ఇంకో 20 సంవత్సరాల వెనకాల రేడియో, ఇంకో 20 సంవత్సరాల వెనకాల న్యూస్ పేపర్. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేది సోషల్ మీడియా. సోషల్ మీడియా ఏదో చేసేసిందని కాదు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి 2008 వరకు రాజులు పరిపాలించేవారు. షా డైనాసిటీ నేపాల్లో 100 సంవత్సరాలు, 200, 300, 400 సంవత్సరాలు పవర్ఫుల్ డైనాసిటీ. ఎన్నో కారణాలకి అక్కడ 2008లో తీసేశారు రాజాలని. తీసేశాక ఈ గ్యాంగ్, ఈ ముఠా, ఓలే, ప్రచండ వీళ్ళందరూ చైనా సపోర్ట్ చేశారు. 20 సంవత్సరాలు వాళ్ళు వార్ చేయటానికి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. గ్రాప్ చేశారు. ఎందుకంటే వైలెంట్గా వచ్చారు వాళ్ళు. ఒక రెబెలియస్ మూవ్మెంట్గా వచ్చారు. ఇప్పుడు అక్కడ యువకులు ఏం చేస్తున్నారో వాళ్ళు అలాగే అధికారంలోకి వచ్చారు. 2008లో అధికారంకి వచ్చాక వాళ్ళు మొత్తం ఆ మావోయిస్ట్ సిద్ధాంతాలు అన్నీ మర్చిపోయి పూర్తి స్థాయి కరప్షన్ చేసుకోవటం మొదలుపెట్టారు. నెపాల్కి 3 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంతే. 1 కోటి మంది నెపాలీస్ భారతదేశంలో పనిచేస్తున్నారు. ఫుల్గా ఎలక్షన్లో పోటీ చేస్తారు, అన్నీ చేస్తారు. ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మన సిటిజన్స్ లాగా బిహేవ్ చేస్తారు 1 కోటి. ఇలాంటి పరిస్థితులు 2008 నుంచి ఇవాళ 2025కి 17 సంవత్సరాలు 16 గవర్నమెంట్లు స్థాపించారు. 16 సార్లు పడిపోయిన గవర్నమెంట్ అస్థిరత తీసుకొచ్చారు. ఇప్పుడు శర్మ, ఓలీ ఎవరైతే తరివేశారో, ప్రచండ, వీళ్ళన్ని పేర్లు మీరు చెప్తున్నారు. ఈ 18 సంవత్సరాలు మొనాపులీస్ చేశారు పవర్ మీద. వీడు ప్రధానమంత్రి అవుతాడు, ఆయన తగ్గిపోతే ఇంకోటి అవుతాడు, మళ్ళీ వాడే ఒక మ్యూజికల్ చైర్స్, ఆ కుర్చీలు ఆటలాగా వాళ్ళు అవేరు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడు ప్రజలకి కోపం వస్తుందంటే వాళ్ళు ఇన్ఎఫిషియెంట్గా ఉండటం ఒకటి, కరప్ట్గా ఉండటం ఒకటి, బంధుప్రీతి, నెపటిజం ఒకటి. ఇలాంటి ఈ 3, 4 గుణాలు కలిసి 10, 15, 20 సంవత్సరాలు అయిపోయాక మార్క్ రాకపోతే ఎక్స్ప్లోజన్ వస్తుంది. బంగ్లాదేశ్లో ఎక్స్ప్లోజన్ ఎన్నో కారణాలు అంటారు. మెయిన్ థింగ్ ఏమిటంటే 71 నుంచి 2-3 పార్టీల 4-5 ఫ్యామిలీల డామినేట్ చేశారు. ఇక దారి లేదు అక్కడ. అవకాశం వచ్చినప్పుడు వేరే దారి చూసుకుంటారు. శ్రీలంక అంతే. అలాగా వాళ్ళే ఉన్నారు. ఆ 3 పార్టీలో 100 సంవత్సరాల బట్టి బ్రిటిష్ హయాం నుంచి పవర్లో ఉన్నారు. ఇదే కారణం. వాళ్ళు ఇన్ఎఫిషియెంట్గా ఉన్నారు, కరప్ట్గా ఉన్నారు, నెపోటిజం, బంధుప్రీతి ఇవన్నీ ఉన్నాయి. పక్కన దేశం భారతదేశం చూస్తే అడ్వాన్స్ అయిపోతుంది. భారతదేశంతో విరోధం పెట్టుకున్నారు. 100 సంవత్సరాల నుంచి ఉన్న సంబంధం. చైనానికి వెళ్ళారు. ఫస్ట్ టైం ఆ ప్రధానమంత్రి 2008లో స్వేరింగ్ అని అవ్వాక ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడు? చైనాకి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పి నమస్కారం చెప్పి వచ్చాడు. సో ఈవేళ మనం అందరూ ఆనందపడాలి. చాలామంది అన్నారు ఏంటి ఇది ఏంటి, వాళ్ళని తన్నేరు వీళ్ళని. వాళ్ళు చేసిన పనులు ఏంటి? 2008 ముందులా వాళ్ళు చేసిన ఘోరాలేంటి? మనం ఎలాగ వడ్డిస్తామో తిరిగి మనకు అలాగ వడ్డిస్తారు. అది అందరికి తెలిసిన పరిస్థితే కదా. ఆ రోజు మహాత్మా గాంధీ భారతదేశంలో
నాన్ వైలెన్స్ ఎందుకు పట్టుకున్నాను మహాత్మా గాంధీ? నాన్ వైలెన్స్ కాకపోతే వైలెంట్గా వెళ్తే వైలెన్స్ని ఎక్సెప్ట్ అయిపోతుంది భారతదేశంలో. నాన్ వైలెంట్గా వెళ్ళాడు. ఎక్కడ అద్భుతులే ఆశ్చర్యమైన పరిస్థితి. వీళ్ళు చేసే పనులు భారతదేశానికి విశేషంగా వ్యతిరేకత తీసుకొచ్చారు. వాళ్ళు హిందూ దేశం ఉంది, మన మీద ఆధారపడి ఉంది. 1 కోటి మంది వాళ్ళ జనాభా ఇక్కడ పనిచేస్తున్నారు. భారతదేశంలో పర్మిట్లు అక్కర్లేదు, వీజా అక్కర్లేదు, బస్సు ఎక్కువ వచ్చేటమే మన వాళ్ళని మనం భావించి చేస్తున్న దేశం ఇది భారతదేశం. నేపాల్ హిందూ మెజారిటీ ఉన్న దేశం. భారత్ అంటే నేను మతం మీద వెళ్ళట్లేదు, అది హిందూ దేశం అంట. వాళ్ళే మనకు పెద్ద హెడేక్ అయిపోయారు. చైనా చెప్పింది విన్నారు, బోర్డర్ తగులు పెట్టారు. మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నకు వచ్చినట్టయితే ఒక ఫార్ములా ఉన్నది. మీరు ఇన్ఎఫిషియెంట్గా ఉండి ఆనెస్ట్ అయితే ప్రజలు సహిస్తారు. చెప్తున్నా, కరప్ట్గా ఉండి ఎఫిషియెంట్ అయితే అది సహిస్తారు. పనులు అవుతున్నాయి కదా. ఇన్ఎఫిషియెంట్, కరప్ట్, నెపోటిజం ఇవన్నీ ఉండగా కాంట్రవర్షియల్ పాలసీస్ భారతదేశాన్ని వదిలేసి చైనాతో సంబంధం ఇక్కడ పెట్టుకోవటం అక్కడ పెట్టుకోవటం అన్నీ చేశారు. కాబట్టి ఈవేళ వాళ్ళ పరిస్థితి అలాగొచ్చింది. అన్నిటికంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, నిన్నటి నుంచి ఈ గవర్నమెంట్ చైనా స్థాపించిన ప్రభుత్వం 2008 నుంచి చైనా కమెంట్ చేయలేదు. రోడ్డు మీద ఈడ్చేసి తన్నేసి బయటికి పంపిస్తే వాళ్ళు రక్షణ కూడా ఇవ్వలేదు. మర్చిపోయారు చైనా. అది మాత్రం ప్రపంచం అందరూ చూస్తున్నారు. చైనీస్తో స్నేహం అంటే ఇంతే. నువ్వు ఉన్నంతకాలం నీతో దెబ్బలాడిస్తారు, పోరాడిస్తారు, అధికారం వస్తే ఆగుతారు, తర్వాత యూజ్ అండ్ త్రో. మొన్న ఇరాన్కి కూడా అలాగే చేశారు. అమెరికా వచ్చి యుద్ధం చేస్తే మేము వెనకాల వస్తామన్నారు, రాలేదు. హమాస్ నువ్వు యుద్ధం చేయి వెనకాల ఉన్నారు, రాలేదు. యెమెన్ హూతీస్కి దెబ్బలాడండి అన్నారు, వాళ్ళన్నీ తగలబెట్టండి అన్నారు, వాళ్ళు చంపేశారు ప్రధానమంత్రి అందరినీ అమెరికా ఎదురు ఎవడని. చైనీస్ పాలసీ ఏంటంటే వాడుకోండి, వీళ్ళు అయిపోయాక మర్చిపోండి అంట. చాలా ఇంపాక్ట్ భారతదేశం మీద వస్తుంది. మంచి రోజులు వస్తాయనుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన ద్రోహం, వాళ్ళు చేసిన న్యూసెన్స్ భారతదేశానికి ఇంత అంతా కాదు. ఏ టెర్రరిస్ట్ అయినా పాకిస్తాన్ నుంచి ఎంటర్ అవుతే నేపాల్ ద్వారా ఎంటర్ అవుతారు. ఎవరైనా వెళ్ళి దాక్కోవాలంటే భారతదేశంలో అక్కడికి వెళ్ళి దాక్కుంటాడు. ఇవన్నీ వాళ్ళు శాంక్చురీ ఇచ్చారు. ఈ పిక్చర్స్ చూస్తే మన మిత్రులు నన్ను క్రిటిసైజ్ చేయొచ్చు, నేను చాలా ఆనందపడుతున్నా. సోషల్ మీడియా కాదు చేసింది ఇది, గవర్నమెంట్ వాళ్ళ మీద తెచ్చుకున్నారు, ఆ నాయకత్వాల మీద తెచ్చుకున్నారు. సోషల్ మీడియా ఒక వెహికల్. 20 సంవత్సరాల క్రితం టెలివిజన్ చేసేది ఈ పని, రేడియో చేసేది, న్యూస్ పేపర్. సోషల్ మీడియాను చాలామంది బ్లేమ్ చేస్తున్నారు. సోషల్ మీడియాను ఆఫ్ చేస్తే ఆగదు. ఆ సిచ్యువేషన్ వచ్చాక అది పరిస్థితి ఇవాళ నేపాల్. ఎవరు వస్తారు అధికారంలో, ఎవరు తీసుకుంటారు ఇంకా మనం చెప్పలేం. రాజా ఆ డైనసీ ఉన్నారు, వాళ్ళకన్నా కొద్దిగా షేర్ వస్తుంది ఆ పవర్లో. షేర్ ఎంత అన్నాను, కొద్దిగా షేర్ వస్తుంది అని నేను భావిస్తున్నాను. సార్ మరి ఇదంతా చూస్తుంటే మరి భారత్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంది అని అనుకోవచ్చు. అలాగే మరి అక్కడ యువత అయితే ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అదే కాకుండా మరి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మనం వార్తలు వింటూ ఉన్నాము. మాజీ ప్రధాని భార్య సజీవ దహనం అయ్యారని కానీ మనం వింటూ ఉన్నాం. మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? నేను చెప్పే మాట చాలా క్రూయల్గా అనిపిస్తుంది మీకు, వర్డ్ వే చేసి చెప్తున్నా. సింపతి, ఎమోషన్ స్టేట్ క్రాఫ్ట్లో ఉండదు, ఉండకూడదు. మన మీద వాళ్ళు జాలేం చూపట్లేదు భారతదేశం మీద. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు 2008 నుంచి, మే 2008 నుంచి. చెప్పుకోవడం సిగ్గు. వాళ్ళకి మర్యాద ఇచ్చాం, ఎంతో వాళ్ళతో మంచిగా చేసుకోవాలని ఈ 18 సంవత్సరాలు భారత ప్రభుత్వాలు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏదో గొప్పగా రాజాన్ని తీసేసి వీళ్ళకి అప్పచెప్పారు, వెంటనే మనకు వ్యతిరేకం అయిపోయారు వెంటనే. అందువల్ల మనకు పెద్ద ప్రాబ్లం కూడా హిస్టరీలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడు రాజా బిక్రమ్ మీర్ షా నెహ్రూ వచ్చి మమ్మల్ని కల్పించుకొని మీతో మేము ఆఫ్టర్ ఆల్ 1 కోటి మంది ఉన్నాం ఆ రోజు, కల్పించుకొని మేము మీతో ఉంటాం, ఈ చైనాతో గొడవపడతాయి అంటే ఆ మహానుభావుడు నెహ్రూ అంటే నాకు చాలా ఇష్టం, వద్దన్నాడు. తప్పకుండా మన దేశంతో కలిసి ఉంటే ఓ రాష్ట్రంగా ఉండదు. సిక్కిం కలవలేదా, అస్సాం కలవలేదా? అది చాలా పొరపాటు అయిపోయింది భారతదేశం హిస్టరీలో. ఈవేళ నేపాల్ మనకి చాలా న్యూసెన్స్ అవన్నీ ఏం ప్రాపర్టీస్ ధ్వంసం చేస్తున్నారు. ఈ 15-20 సంవత్సరాల్లో ఎంత లూటీ చేశారో వాళ్ళు చెప్తే ఆశ్చర్యపోతారు. మావోయిస్ట్ అని పేరు గవర్నమెంట్ మేలో ఫామ్ చేశారు. జూన్ నెల నుంచి ప్రతి మినిస్టరు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, సర్వెంట్స్, ఫ్యామిలీస్ రోలెక్సెస్ వేసుకోవడం మొదలుపెట్టారు. రోలెక్స్ గవర్నమెంట్ అని పేరు వచ్చినప్పుడు 2008లో
అలా డబ్బు ఖర్చు పెట్టారు, అలా చేశారు. వాళ్ళ మీద సింపతి లేదు నేపాల్లో. ఇందాక మీ అందరి ముందులో ఒక ఫార్ములా తీసుకొచ్చా. ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్ అయినా ఆనెస్ట్ ఉన్నదంటే ప్రజలు ఎక్కడే కాదు ప్రపంచంలో టాలరేట్ చేస్తారు, పోలే అంట. పోలే నువ్వు కరప్ట్ ఫాలో అయితే నువ్వు చాలా ఎఫిషియెంట్గా ఉండాలి, అది టాలరేట్ చేస్తారు. నువ్వు ఇన్ఎఫిషియెంట్, నువ్వు కరప్ట్, నీ పాలసీస్ హిస్టారికల్ పాలసీస్ మార్చేస్తావు, నెపోటిజం, ఏ తప్పు లేదు. అంటే మీరు ఇంకో పాయింట్ కూడా అన్నారు, బంగ్లాదేశ్ స్టేట్ లేదా బంగ్లాదేశ్ కూడా అలాగే చేస్తాను. ఆడింది సూపర్ పవర్, ఇటు అటు చైనాతో పక్కన, భారతదేశంతో పక్కన, నేపాల్ ఆడింది, పాకిస్తాన్ ఆడింది. ఎంతో దూరం వెళ్ళరు. వాళ్ళు పెట్టుకున్న అంత ఆశ సూపర్ పవర్స్ తీర్చలేరు. భారతదేశంతో తగుపెట్టుకున్నాం, ఇక మాకేం గొడవ లేదు. ఇంకా చైనా మమ్మల్ని మేపుతుందంటే కొద్దిగా ఇస్తారు, రేషన్స్ ఇస్తారు, అంతే కానీ ఫుల్ కడుపు పెట్టరు, వాడుకుంటారు, అయిపోయాక గుడ్ బై. సో ఈవేళ మనం చూసేది ఏంటంటే సమయం భారతదేశంతో ఉన్నది. దీని గురించి ఎవరు ఏమి జాలిపడక్కర్లేదు. క్రొకడైల్ టీయర్స్, ముసలి కన్నీరు కూడా ఎవరు ఇవ్వక్కర్లేదు. వాళ్ళు చేసే పని బాగా చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ దేశం కోసం ఏడుస్తున్నారు. కరప్ట్ ఫాలోస్. ఈవేళ మేయర్ ఆఫ్ కాఠ్మండు ఒక ర్యాపర్, ఒక డాన్సర్, 35 ఏళ్ళు, వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడా, హైబాబే అలాంటి వాడు అవుతాడు నన్ను చాలామంది అడిగితే మంచిదన్నా. వాడికి వీళ్ళకి తేడా ఏంటి? అట్లీస్ట్ వాడు ఆనెస్ట్ ఫెలో, ఐడియాలు ఉన్నాయి, అవుతే అవుతాడు, వీళ్ళకంటే మంచిది. అది ఎదురు చూస్తున్నాం మార్పు కోసం. వాళ్ళలో నుంచే ప్రధానమంత్రి రావాలని ఎదురు చూస్తాం. రైట్. అలాగే శివరామరెడ్డి గారు మీరు చెప్పండి, ఇవాళ నేపాల్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలను చూస్తుంటే మరి దీనిపై మీరేమంటారండి? పుల్లారావు గారు చక్కగా బ్యాక్గ్రౌండ్ క్లియర్ గా చెప్పారండి. అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ కూడా పుల్లారావు గారు కొంచెం ఎక్కువ చెప్పారు. నో సార్, రియల్లీ ఎడ్యుకేటివ్, టోటలీ ఎడ్యుకేటివ్, వీ ఎంజాయ్డ్ ఇట్. అయితే ఒక్క మాట అండి, ఇప్పుడు యాక్చువల్గా పుల్లారావు గారు క్లియర్గా చెప్పినట్లు మనకు 2015 నుంచి ఇంతవరకు దాదాపు 14 గవర్నమెంట్లు మారాయి. మనకి 2008 నుంచి ఇంతవరకు 14 గవర్నమెంట్ మారాయి. 2015 నుంచి ఈ ఓలీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, 8 మంది ప్రధానమంత్రులు మారారు. అంటే అక్కడ ఇన్స్టెబిలిటీ అనేది ఒక కాన్స్టెంట్ ఫ్యాక్టర్గా మనకు కనిపిస్తూ ఉన్నది. రెండో విషయం ఏమిటంటే ఈ లాస్ట్ వీక్ ఈ ఇటీవల కాలంలో ఈ ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ మీటింగ్ జరిగినప్పుడు కూడాను ఓలీ ప్లేడ్ అ వెరీ బిగ్ రోల్ అండ్ ప్రపంచ దృష్టిలో కూడా చాలా గొప్పగా ఒక క్రిటికల్ ఫ్యాక్టర్గా కనిపించారు. జియో పొలిటిక్స్ విషయంలో కూడాను ఆయన కొంచెం టిల్ చేసే ఫ్యాక్టర్గానే కనిపించాడు. అయితే వెరీ సూన్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సంక్షోభం రావడం ఇవన్నీ కూడా చూస్తే డెఫినెట్గా చైనా మన పుల్లారావు గారు చెప్పినట్టు ఇట్స్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు వాట్ వి కాల్ సేవ్ హిమ్ అవుట్. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఇండియా విషయానికి వస్తాయండి. డెఫినెట్గా ఇండియాకు ఇప్పుడు మనకు ఈ బార్డర్ అంటే మనకు ఉన్నటువంటి పొరుగు దేశాలటువంటి వీటితో ముఖ్యంగా ఇప్పుడు ఒకవైపు బంగ్లాదేశ్లో ఆ యొక్క సంక్షోభాన్ని మనం చూసాము, రెండోది ఏమో ఇప్పుడు నేపాల్లో, ఎలాగో మనకు ఇటువైపు పాకిస్తాన్తో జరగడం జరుగుతూనే ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నటువంటి విషయంలో భారతదేశానికి అది ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుంది అనేది ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఒకటి, గతంలో రాచరికం ఉండేది, ఆ రాచరికం పోయిన తర్వాత వాళ్ళు కాన్స్టిట్యూషన్ను అడాప్ట్ చేసుకున్నారు 2015లో. కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంటే ఇంతవరకు అయితే అక్కడ సిస్టమ్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ బలపడినటువంటి పరిస్థితి అయితే ఏమి లేదు. మావోయిస్టు సెంటర్ స్టేజ్లో ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ ఓలీ ఈ రాజీనామా చేసిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కన్నా రాజవంశానికి చెందినటువంటి జ్ఞానేందర్ వారు వచ్చేసి ఆయనకు జనాలకు అందరికీ కమ్యూనికేషన్ పంపించారనమాట. మీరు శాంతి భద్రతలు, మీరు శాంతిగా ఉండాలండి, పీస్ మెయింటైన్ చేయండి అని చెప్పేసి చెప్పారు. అయితే ఈ యొక్క నేపథ్యంలో భారతదేశము ఎలాంటి దానికి ఉన్నటువంటి ఎలాంటి లీడా లేకపోతే అడ్వాంటేజ్ తీసుకోగలదు ఈ వాలటైల్ సిచ్యువేషన్లో అంటే అది కొంచెం భారతదేశానికి కష్టమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశము గతంలో నేపాల్లో రాచరిక వ్యవస్థ రద్దు కావాలి, పోవాలి అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ మూమెంట్ ఏదైతే ఉందో దానికి ఇండియా వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సిగ్నేటరీస్ అండ్ దే లెడ్ దట్ అన్నమాట. సో దాంతో ఏమైందంటే నేపాలీ రాచరిక వ్యవస్థ వారికి భారతదేశము రాచరిక వ్యవస్థ అక్కడ వద్దు, మావోయిస్టులే కావాలన్న దానికి భారతదేశము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దానికి మద్దతు ఇచ్చాయి. సో దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ వాలటైల్ సిచ్యువేషన్లో ఒకవేళ ఈ జ్ఞానేందర్ రాజు గారు కానీ లేకపోతే ఈ మొనార్కీకి సంబంధించిన వాళ్ళు కానీ సిచ్యువేషన్ని కొంచెం కంట్రోల్లోకి తీసుకోవడానికి ఏమో చేసినప్పుడు ఇండియా హ్యాస్ లాస్ట్ దట్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇండియా ఏమో
మొనార్కీ రద్దు కావాలి నేపాల్ అన్ని ఆ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్కు బాగా బలము ఊతము చేకూర్చింది అన్నమాట. ఇప్పుడు ఎంతవరకు దీనికి ఆ బార్గెనింగ్ కెపాసిటీ లేకపోతే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది టు 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 కన్విన్స్ ద మొనార్క్ టు సెటరేట్ ద థింగ్స్ ఆర్ మేబీ టు గివ్ ఏ టెంపరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఆర్డర్ అన్నది ఒకటి. సో ఈ నేపథ్యంలో మనం చూస్తే ఏమిటంటే నిజంగానే భారతదేశం ఇప్పుడు నేపాల్ సంక్షోభం యాక్చువల్గా ఇప్పుడు భారతదేశం నెత్తికి చుట్టుకునేట్లుందండి. ఇప్పుడు బార్డర్ ఏరియాస్ ముఖ్యంగా మనకు బీహారు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆ తర్వాత ఆ సిక్కిం, సో వీటికి అన్నిటిలో కూడాను అక్కడ నుంచి జనాలు ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ 2-3 monthsలో మనకు బీహార్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ గొడవగా నడుస్తుంది ఆ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఎవరెవరో వచ్చేసి మాకు కావాలని చెప్పేసి అంటే ఓటింగ్ రైట్ కావాలని చెప్పేసి ఓటు కోసం ప్రయత్నాలు చేయడము. సో ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో కొంచెము బీహార్ ఎలక్షన్ అప్పుడు కూడాను ఈ వేరే జనాలు అక్కడ ఉండడంతో కొంచెము మనకు ఎలక్షన్ అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అయితే జస్ట్ ఫోర్సింగ్ సార్ ఇట్స్ ఓన్లీ ఎ థాట్ ఐఎమ్ జస్ట్ విజువలైజింగ్ దట్ ఇట్ కుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ అన్ ఇంపెడిమెంట్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో అనేది ఒకటి అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దీనికి ఈ ట్రిగర్ ఏదైతే ఈ ట్రిగర్ ఎందుకు వచ్చింది అన్నది మామూలుగా అంటే న్యూస్ పేపర్స్ వార్తలు బట్టి మనం చూస్తున్నది ఏమిటి, ఈ జెన్జీ వాళ్ళు ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు వీటిని సోషల్ మీడియాని బ్యాన్ చేయడమే వచ్చిందన్నది మనము అందరం చదువుతున్నటువంటి వ్యవహారం. అయితే దీనికన్నా కూడాను అక్కడ ఆ సమాజంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ యొక్క డిస్ప్లెజర్ ఏదైతే ఉందో ముఖ్యంగా అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండి ఆల్మోస్ట్ 12.6% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. దట్టు ఓన్లీ ఏంటి ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎక్కడైతే మనకు స్టాటిస్టిక్స్ అవైలబుల్ ఉంటాయో వాటిని బట్టి చూస్తే 12.6% ఆర్గనైజ్డ్ సెక్టర్లో అన్ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది నెపాలీస్ ఎకానమీ ఈజ్ ఓన్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. మనకి ఇందాక పుల్లారావు గారు వివరించినట్లు దాదాపు 1 కోటి మందికి పైగా భారతదేశంలోనే వివిధ రకాలుగా పనులు చేస్తున్నారు. వాళ్ళు కూడా రెమిటెన్స్ ఎకానమీ అంటే ఇప్పుడు మన దేశానికి చెందిన వాళ్ళు దుబాయ్, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఏ విధంగా అయితే అక్కడి నుంచి మనకు డబ్బులు పంపించేసి ఇక్కడ ఫ్యామిలీస్ను వాళ్ళు పోషించుకుంటారు. అలాగే నేపాలీలు మన భారతదేశంలోకి వచ్చేసి ఇక్కడ నుంచి నేపాల్కు బ్యాక్ రెమిటెన్స్ ఎకానమీ అనమాట. ఇక్కడ పని చేసుకొని డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి పంపించాలి. సో అట్లాంటి ఎకనామిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు సో డెఫినెట్గా ఇప్పుడు ఇంత ఈ అవాంఛనీయ సంఘటనలు ఇవి తర్వాత ముఖ్యంగా 5 మంది మాజీ ప్రధానుల మీద దాడులు జరిగాయి. తర్వాత ఒక మాజీ ప్రధాని వైఫ్ చనిపోయారు. సో ఈ వలటైల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు సో డెఫినెట్గా మరి ఇప్పుడు టు బ్రింగ్ బ్యాక్ నేపాల్ టు పీస్ ఆర్ ఎ మోడికమ్ ఆఫ్ పీస్ అంటే అక్కడ శాంతి వస్తున్నటువంటి ఒక ఊహ కూడా దగ్గర రానికి మనకు కొంచెం విశ్లేషించడానికి కూడా మనకు సరైనటువంటి విషయాలు మనకు అందటం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే ఇందాకే అండి నేను యాక్చువల్గా మాకు తెలిసినటువంటి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హీ వెంట్ టు నేపాల్ గంజ్ అని వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన చిక్కుకుపోయారనమాట, గణేష్ గారు అని చెప్పేసి. సో ఆయన వివరిస్తున్న విషయాలు చూస్తే మాత్రం చాలా భయానకంగా ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడి అంటే వాళ్ళు లక్కీగా ఈరోజు మన లక్నోకి చేరుకోగలిగారు. అంటే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో ఇవన్నీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. చాలామంది స్ట్రాండెడ్ ఉన్నారు అక్కడ. కొంతమంది హోటల్స్లో ఏమో అక్కడే అయిపోయారు, అక్కడ తగలబెడుతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి అక్కడ నేపాల్ మిలిటరీ వచ్చేసి దే వాంటెడ్ టు టేక్ కంట్రోల్ అని చెప్తున్నారు. మరి వెదర్ నేపాల్ మిలిటరీ కెన్ కంట్రోల్ ద సిచ్యువేషన్ ఆర్ నాట్, లేకపోతే ఇండియా ఇప్పుడు మన భారత పౌరులను రక్షించుకోవడానికి ఎలాంటి స్టెప్స్తో ముందుకు వస్తుంది. సో ఇవన్నీ కూడాను పాయింట్స్ టు బి పాండర్డ్ ఓవర్. సో మరి పెద్దలు, విశ్లేషకులు ఇఫ్ దే పుట్ సమ్ ఫోకస్ ఆర్ మేబీ సమ్ ఫ్రేమ్వర్క్ దానికి ఇస్తే కానీ చాలా బాగుంటుందండి. సో దట్ వీ కెన్ హ్యావ్ ఎ కంప్లీట్ ఐడియా అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ నేపాల్. రైట్. అలాగే మరి మూర్తి గారు సార్ మీరు చెప్పండి, ఇవాళ నేపాల్లో ఒక సోషల్ మీడియా బ్యాన్ పేరు మీద రాజ్యాంగాన్ని మరి తిరిగి రాయాలి అనే నినాదం వరకు వచ్చింది. జెన్జెడ్ అనే ఆగ్రహం ఇది ఈ జనరేషన్ చూపిస్తుంది 1997 to 2012 వరకు. సో దీనిపై మీరు ఏమంటారు సార్? ఇవాళ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి అనే నినాదము నేపాల్లో వినిపిస్తుంది, దీనిపై మీరు ఏమంటారు? ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. వాళ్ళిద్దరు కూడా ఈ ఉద్యమాలు రావడానికి ప్రభుత్వం గత 15 సంవత్సరాలుగా అనుసరించిన విధానాలు వీటన్నిటి మీద అన్నారు. దీన్ని మనం 3 విధాలుగా చర్చించుకోవచ్చు. ఇప్పుడు ఎజిటేషన్ అనంతరం, అజిటేషన్ ఎందుకు వచ్చింది అని అంటే
ఒకటి బాగా నిరుద్యోగం పెరగడం, రెండోది అవినీతి అనేది చాలా కింది స్థాయి నుంచి మీద దాకా, ముఖ్యంగా పొలిటికల్ రాజకీయ అవినీతి తారాస్థాయికి చేరుకుంది అనేది రెండో అంశం. మూడోది ఏంటంటే అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగే ప్రొడక్షన్కి కావాల్సిన అంశాలు అక్కడ తక్కువగా ఉన్నాయి. ఎక్కువగా టూరిజం మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా దుబాయ్, జపాన్, మన ఇండియా ఇటువంటి దేశాల్లో ఈ నేపాలీస్ ఉండి ఇక్కడ సంపాదించిన దాన్ని అక్కడ పంపించడం, అక్కడ తలసరి ఆదాయం మన భారతదేశ ఆదాయంలో 3వ వంతు ఉంటుంది. అందుకని ఇవన్నీ కారణాలు కూడా ఒక పీక్కి చేరినాయి. రెండోది గవర్నమెంట్లు ప్రతిసారి మారడం అనేది, అంటే ఒక స్థిరత్వం లేని ప్రభుత్వాలు ఉండడం అనేది కూడా ఈ అశాంతిని ఇంకా మరింతగా పెంచింది. వాళ్ళు ఇవి కంట్రోల్ చేయలేకపోయినారు అనే భౌతిక పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకొని ఒక ప్రజాస్వామ్యయుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అక్కడ ఒక నాయకత్వం లేదు అనేది ఈ జరుగుతున్న ఉద్యమాల యొక్క ధోరణి చూస్తూ ఉంటే అది అరాచక ఉద్యమంగా ఉంది. వాళ్ళ యొక్క రీజన్, వాళ్ళ యొక్క ఉద్యమానికి ఉన్న కారణాలు సరైనవైనా ఉద్యమ రూపం మాత్రం సరిగ్గా లేదు. ఇది ఆందోళన కలిగించేది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం శ్రీలంకలో చూసాం, అదేవిధంగా బంగ్లాదేశ్లో చూసాం, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. మనకి ఆల్రెడీ పాకిస్తాన్ అనేది దశాబ్దాలుగా మనతో ఉన్న శత్రుత్వం ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకి ఉన్నది. అంటే భారతదేశ ఉపఖండం చుట్టూరా కూడా ఈ చిన్న దేశాలైనా కూడా ఇవన్నీ కూడా సామ్రాజ్యవాద దేశాలకి లేదా మన భారతదేశాన్ని యొక్క స్థిరత్వాన్ని దెబ్బతీసేయడానికి ఈ ఉద్యమాలు కూడా ఆ వైపుగా వెళితే మాత్రం ప్రమాదకరంగా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో సోషల్ మీడియాలో అక్కడ ఒక ఇది వచ్చింది. ఇప్పుడు ముజిబుర్ రెహమాన్ గారి యొక్క కూతురే కదా హసీనా, ఒక స్వతంత్ర ఉద్యమాన్ని నిర్వహించి 1971లో ఒక దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్ అక్కడున్న ప్రజలు ఇక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మనం చూస్తూ ఉంటాం. అట్లనే సోషల్ మీడియాలో చూసాం, దేవాలయాల మీద దాడి జరిగింది అనే ఒక అది నరేషనా వాస్తవమా ఇంకా అది బయటికి రాలేదు. ఇక్కడ కూడా ఈ ఉద్యమాల్లో కూడా ఒక మత శక్తుల యొక్క ధోరణులు కూడా కొన్ని కనపడుతూ ఉన్నాయి. ఇందులో ఒక 3% ఉన్న రాచరికపు, అంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా 2008కి ముందు ఉన్న రాచరికపు అనుకూల శక్తుల యొక్క ప్రాబల్యం కూడా ఇందులో ఉంది. సో దీన్ని బట్టి అక్కడ ఆ నేపాల్లోనే ఇప్పుడు దీనంతా చక్కదిద్దగలిగే ఒక వ్యక్తి లేడు. ఒక ఐకాన్గా ఉన్న ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ మనకు కనపడటం లేదు. అందుకని ఈ ఉద్యమం అనంతరం ఏ విధంగా ఇది రూపం తీసుకుంటుంది అనే దాన్ని వేచి మనం చూడాలి. సరే, ఇందాక మనం చైనా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ చైనా తప్పనిసరిగా భారతదేశంలో శాంతి ఉండాలి, భారతదేశం చుట్టూరా ప్రశాంతంగా ఉండాలి అని చైనా కోరుకోదు. ఎందుకు కోరుకోదు అని అంటే అమెరికాతో దానికి వ్యాపార సంబంధాల విషయంలో మనం చూసాం టారిఫ్లు పెంచడం. అందుకని మన షాంఘై సమ్మిట్లో కూడా మన ప్రధాని వెళ్ళారు. ఇప్పుడు మళ్ళా ట్రంప్ తన యొక్క ధోరణి మార్చుకుంటున్నాడు. అందుకని దీని వెనకాల ఇలాంటి ఉద్యమాల వెనకాల అమెరికా యొక్క సామ్రాజ్యవాదం కూడా ఉంది అనడానికి కొన్ని ఆస్కారాలు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. అంటే భారతదేశాన్ని అస్థిరపరిచే విధంగా అమెరికా దాన్ని భయపెట్టి రష్యా మిత్రత్వాన్ని దూరం చేయడానికి కూడా ఇటువంటి ఉద్యమాలు కొన్ని వాటిని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది అనే దాన్ని కూడా మనం చూడాలి. పరిష్కారం అనేది ఆ దేశం అంతర్గత విషయం, పరిష్కారాలు వాళ్ళకి చూసుకోవాలి. తిరిగి మళ్ళా రాచరికపు అనుకూల శక్తులు వస్తే మాత్రం అది ఒక మతపరమైన దేశంగా మళ్ళా తిరిగి మారితే ప్రజాస్వామ్యం అనేది ఇంకా మృగ్యంగా ఉంటుంది. కేవలం అక్కడ టూరిజం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా దీనికి ఒక ఆయుధం. సోషల్ మీడియా వల్ల ఈ ఉద్యమం వచ్చింది అనేది కాదు, ఈ ఉద్యమం బాగా ముందుకు వెళ్ళడానికి సోషల్ మీడియా ఉపయోగపడింది. ఎందుకంటే
అక్కడ యూత్ అంతా కూడా టూరిజం మీద ఎక్కువగా ఆధారపడతారు కాబట్టి, విదేశాల్లో వాళ్ళ యొక్క బంధువులు ఉన్నారు కాబట్టి, మనకన్నా హైయెస్ట్ లెవెల్లో అక్కడ యూత్ ఈ సోషల్ మీడియాని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. దాని మీద ఎప్పుడైతే ఆంక్ష పెట్టారో, అదేవిధంగా పత్రికాంక్షలు కూడా పెట్టారు. సరే, వాటిని తిరిగి పునరుద్ధరించినా కూడా అది రైపన్ అయి పగిలిపోయిన సందర్భంలో ఈ ఉద్యమం ఈ రూపం తీసుకుంది. అందుకని ఉద్యమ రూపం మాత్రం ఒక అరాచకంగా ఉంది, ఉద్యమ కారణాలు మాత్రం సహేతుకమైంది అనేది నాకు అనిపిస్తూ ఉన్నది. రైట్ సార్. అలాగే ఇక రిటైర్డ్ ఆర్మీ మేజర్ శ్యామ్ విజయసింహ గారు కూడా మరి జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి సార్. ఇవాళ నేపాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు చూస్తూ ఉంటే ఒకవైపు మరి భారత్ కూడా సరిహద్దు ప్రాంతాల్లో, నేపాల్ భారత్కి సరిహద్దు ప్రాంతాల్లో కూడా అక్కడ మరి భద్రతను కట్టుదిట్టం చేసిందని మనం వింటూ ఉన్నాం సార్. మరి అక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రధాని రాజీనామా చేయడంతో ఆ దేశ ఆర్మీ అక్కడ చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు? మరి దీన్ని నిశితంగా పరిశీలిస్తున్న భారత్ ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలంటారు? అక్కడ జరుగుతున్న వాటికి ఏ రకంగా వాళ్ళు సమస్యలు పరిష్కారం చేస్తారనేది పెద్ద క్వశ్చన్, అది పెద్ద ప్రశ్న అది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది విద్యార్థుల ఉద్యమం అని చెప్పలేము, లేదా ఖాళీగా తిరుగుతున్న వాళ్ళ ఉద్యమం అని కూడా చెప్పలేము. వాళ్ళకి అంటూ ఒక నాయకుడు లేడు. ఎంతమంది నిలబడున్నారో అందరూ ఉద్యమకారులాగా ఉన్నారు, కానీ వాళ్ళలో ఎవడు నిర్దిష్టంగా వీడు నాయకుడు అని ఎవడు ముందు రావట్లేదు. కాబట్టి వాళ్ళతో వాళ్ళు చర్చలు ఎట్లా చేస్తారనేది ప్రశ్నార్థకమైన సమస్య. అదొకటి. రెండు, మన సరిహద్దుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ భారతదేశానికి సరిహద్దుల్లో ఎవరున్నా సరే మనం జాగ్రత్తగానే ఉండాలి. అది మొదటి విషయం. ఎక్కడ ఏం జరిగినా అది మన మీద ఇంపాక్ట్ ఉంటుంది, అంటే మన మీద దాని ఫలితం పడుతుంది మన మీద. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మూడు, నైబర్స్ అంటాం మనం. అంటే మన రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్న నైబర్స్ వాళ్ళు ఎంత సుభిక్షంగా, ఎంత సుస్థిరంగా ఉంటే మనకంత సుస్థిరంగా ఉంటాం మనం, మనకంత క్షేమంగా ఉంటుంది. ఇప్పుడు ప్రకారంగా చూస్తే మన చుట్టుపక్కల ఉన్న ఏ దేశము సుస్థిరంగా లేదు, భూటాన్ తప్ప. అన్ని దేశాలు ఏదో ఒక రకంగా గొడవ పెడుతుంది. గత 5-6 ఏళ్ల నుంచి నేపాల్ కూడా వాళ్ళు కూడా ఇట్లా అతాకుతలం అవుతూనే ఉన్నారు. గత 15 సంవత్సరాల్లో 14 ప్రభుత్వాలు మారాయి అక్కడ. వాళ్ళు ఒకసారి చైనా అంటారు, ఒకసారి ఇండియా అంటారు. వాళ్ళకే నిర్దిష్టంగా ఇది అని ఒక పథకం లేకుండా వాళ్ళ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి యువతలో వీళ్ళ మీద ఎటువంటి నమ్మకం లేదు. ఈ రోజు కూడా మనం చూస్తే నేపాల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు, అంటే వలస వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ ప్రతిరోజు నాకు తెలిసి, అంటే ప్రతి వారంలోనూ నాకు తెలిసి 50,000 నుంచి 60,000 దాకా బయటికి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉపాధి కోసం వెళ్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు. రెండు, కరప్షను, వాళ్ళ దగ్గర ఉన్న ఏమంటారు దాన్ని, రకరకాల డిపార్ట్మెంట్లు వాళ్ళు చేస్తున్న లంచగొండితనం, వీటి వల్ల అది ఆ అశాంతి ప్రజల్లో జనరల్గా ఉంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ చేసిన స్టెప్ తప్పని అనుకోవడానికి కుదరదు. మనం కూడా ఇలాంటివి చేసాం, మన దేశంలో కూడా ఇలా జరిగింది. ఏంటది, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీళ్ళంతా లైసెన్సులు మా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్తో వీళ్ళు లైసెన్సులు తీసుకోవాలని చెప్పి వాళ్ళు గొడవ పెట్టారు. గవర్నమెంట్ ఒక డెడ్ లైన్ ఇచ్చింది, ఈ లైన్ లోపల, ఈ సమయం లోపల మీరు ఇవన్నీ లైసెన్సులు మీరు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చేయలేదు. ఫేస్బుక్ ఇది కామన్ ఫీచర్, ఇది ఫేస్బుక్ మెటా చేస్తున్న కామన్ ఫీచర్ ఇది. బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇండియా కానీ, లేదా చైనా కానీ, ఎక్కడైనా సరే ఫేస్బుక్ చేస్తున్న కామన్ ఫీచర్ ఇదే. కాబట్టి వాళ్ళు రద్దు చేస్తామన్నారు. దానివల్ల వీళ్ళ గొడవ వచ్చింది. ఎందుకు గొడవ వచ్చింది, నేపాల్లో ఉన్న 90% యువత, నేపాల్ ఈజ్ ది లార్జెస్ట్ సోషల్ మీడియా యూటిలైజర్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. అది పరిస్థితి. అందుకని గొడవ. మా ఫ్రీడమ్ని కూడా, మా స్వేచ్ఛని స్వతంత్రాన్ని కూడా మీరు ఆపుతున్నారు, మీరు లంచగొండలు కాకుండా మమ్మల్ని కూడా ఏమీ పతకనివ్వట్లేదని గొడవ చేస్తారు. దీనివల్ల మనకు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి, లేదా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి భారతదేశం అంటే, భారతదేశం ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూనే ఉంది. మనం దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. ఎప్పటికప్పుడు మన అడుగులు మనం పోల్చుకుంటూనే నడుస్తున్నాం ఎంతవరకు. కాబట్టి నాకు తెలిసి అంత గొప్పగా దీని మీద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. నేపాల్ మీద ఇలాంటి ప్రభావం ఉంటుంది అని ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ రోజని కాదు, ఎప్పటి నుంచో ఊహిస్తున్నాం. ఎప్పుడో ఒక రోజు ఇలా పడుతుందని అనుకున్నట్టుగానే అయింది.
శ్రీలంకని మనం ప్రెడిక్ట్ చేసాం, నేపాల్ని ప్రెడిక్ట్ చేసాం, బంగ్లాదేశ్ ప్రెడిక్ట్ చేసాం. ఇవన్నీ అనుకున్నారు జరుగుతాయి అని అనుకున్నారు. భారతదేశంలో ఇవన్నీ ఈ ప్రకారంగా జరగకపోవడానికి ఏంటంటే విచక్షణ. మన వాళ్ళు ఆలోచించి అడుగు వేయడంలో మంచి జట్టలు కాబట్టి మనకి ఇంత గొడవ ఉండకపోవచ్చు. 2, స్వతంత్రమే మనం నమ్ముకుని డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని పైకి వచ్చిన దేశం మనది. మిగతావేవి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని పైకి వచ్చిన దేశాలు కావు. ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ శ్రీలంక, ఇక్కడ రాచరికం. బంగ్లాదేశ్లో అది నియంతృత్వం, ఆల్మోస్ట్ చెప్పాలంటే నియంతృత్వం. పాకిస్తాన్ నియంతృత్వం మనకు తెలిసిందే. ప్రజాస్వామ్యం, పూర్ణ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని బతికిన దేశం భారతదేశం. కాబట్టి ప్రతివాడికి వాడి భావాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటివి జనరల్గా అంటే సామాన్యంగా జరగకపోవచ్చని ఒక నమ్మకం. కాకపోతే మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఈ పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు చేయకూడదో దీనివల్ల మనకు తెలుస్తుంది. అలాంటి తప్పులు మనం చేయాలి. రైట్. శివరామరెడ్డి గారు, ఈ నేపాల్లో జరుగుతున్న ఈ ఘటనల వెనుక అమెరికా కుట్ర ఉంది అనే వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం సార్. మరి దీనిపై మీరు ఏమంటారు? ఇందాక మీరు అన్నారు నేపాల్ నుంచి చాలామంది మరి నిరుద్యోగులు భారత్కి వలస రావడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే మరి భారత్ నుంచి కూడా దుబాయ్కి, కువైట్కి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడ మనం నిరుద్యోగ సంక్షోభాన్ని చూస్తున్నామా సార్? యాక్చువల్గా ఇప్పుడు నేపాల్ విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు ఆసియా దేశంలోనే అతిపెద్ద జయంట్స్ చైనా ఒకవైపు, భారతదేశం ఒకవైపు. నేపాల్లో పట్టు కోసము ఇప్పుడు ప్రస్తుతం అటువైపు చైనా, ఇటువైపు భారత్ రెండు కూడా ప్రయత్నిస్తున్నటువంటి అంశం అయితే మనం చూస్తున్నాం యాక్చువల్గాను. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఓలీ ప్రధానమంత్రిగా ఉన్నన్ని సంవత్సరాల నుంచి కూడా మనం చూసింది ఏమిటంటే ఓలీ ఆయన చైనాకు పూర్తిగా మద్దతు ప్రకటించేసి భారత్ను పక్కకు దోసినటువంటి అంశాన్ని కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం అక్కడ నెలకొన్న సంక్షోభం కారణంగా, ఈ వయలెంట్ సిచ్యువేషన్స్ నెలకొన్న కారణంగా ఈ ప్రధానమంత్రి ఓలీ రిజైన్ చేసిన ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు ఆ నేపాల్ మీద పట్టు సాధించడానికి ముఖ్యంగా ఈ ఏషియన్ జైంట్స్ అనేటువంటి ఈ చైనా కానీ భారత్ కానీ సో ఎవరి వైపు మొగ్గు ఉంటుందన్నది ప్రధానంగా ఈ పొలిటికల్ విశ్లేషకులు, జియో పాలిటిక్స్ను క్షుణ్ణంగా చూస్తున్న వారు ఆలోచిస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు నేపాల్ చైనాను వదిలి భారత్ చేయబడుతుందా, లేకపోతే భారత్ తన యొక్క ఆధిపత్యాన్ని నేపాల్ మీద ప్రదర్శిస్తుందా? ఈ రెండు కూడాను ఇంపార్టెంట్ అంశాలు, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి అంశాలు. అయితే ఇదే తరుణంలో మీరు ఇందాక చెప్పినట్లు ఈ యొక్క నేపాల్ సంక్షోభానికి అమెరికా కారణమా అంటే దీనికి సూటిగా ప్రశ్నకి మనం అవును అని కానీ అవును అని చెప్పవచ్చు, కాదు అని కూడా చెప్పవచ్చు. అవును అని చెప్పేందుకు మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏమని చూస్తే యాక్చువల్గా ఇప్పుడు భారతదేశం ముఖ్యంగా ఈ సౌత్ ఈస్ట్ ఏషియా ఇటువైపు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సంక్షోభాలు, అటు బంగ్లాదేశ్ కానివ్వండి, లేకపోతే ఇటు ఇండియా పాకిస్తాన్ వార్ కానివ్వండి, ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న సంక్షోభం కానీ, సో ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే కన్నా ఈ ఏరియాను డీస్టెబిలైజ్ చేసేదానికి అంటే అస్థిరపరిచేదానికి ముఖ్యంగా ఈ ట్రంప్కు యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి EU కంట్రీస్తో కానివ్వండి, లేదా ట్రంప్ కానివ్వండి, ఈ జియో పాలిటిక్స్ ఇక్కడ డిస్టర్బ్ చేసేందుకు ఇస్తున్న కుతంత్రాలా కాదని మనం పూర్తిగా తోసిపుచ్చని కూడా లేము. ఎందుకంటే ఇప్పుడు భారతదేశాన్ని కంట్రోల్లో పెట్టాలంటే మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ నైబర్స్ దగ్గర నుంచి ఒత్తిడి తీసుకొస్తే ఆల్రెడీ ఒకవైపు ఏమంటున్నాం మనం భారతదేశము అమెరికా వచ్చేసి క్లోజ్ ఫ్రెండ్స్, మాకు చాలా సత్సంబంధంలో అవన్నీ అంటున్నాం మనం. మరి ట్రంప్ ఏమో వివిధ రకాలుగా మన మీద సుంకాలను వడ్డిస్తున్నాడు. ఒకవైపు ట్రంప్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఈ ప్రకటనల ద్వారా కానివ్వండి, లేకపోతే ఆయన చేపడుతున్న చర్యల ద్వారా కానివ్వండి, ముఖ్యంగా మన భారతదేశం సంబంధించినటువంటి ఇమిగ్రెంట్స్, నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అమెరికాలో పనిచేసుకుంటున్నారో వాళ్ళ మీద ICE దాడులు, అక్కడ ఆ దేశంలో జరుగుతుంటే దాడులు కానివ్వండి, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, సో ఇవన్నీ చూసుకుంటే భారతదేశాన్ని ఒక రకంగా ఆత్మరక్షణలోకి నెట్టేసేటటువంటి ఒక అంశం కూడాను మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉందండి. రైట్ సార్, మనము డిబేట్ని క్లోజ్ చేసుకుందాము.